టీవీ6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చీకటిమునిపల్లి నుండి తిరిగి ప్రారంభమైన ముఖ్యమంత్రి చేపట్టిన వేమంతా సిద్ధం బస్సు యాత్ర. జగన్ను చూసేందుకు ములకల చెరువు పెద్దపాలెం మీదుగా వేపూరుకోట బుర్రకాయలకోట ప్రాంతాల్లో తండోపతండాలుగా వచ్చిన జనం. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేనాని. ఆంధ్ర బాప్టిస్ట్ సెంటరీ చర్చిలో ప్రార్థన జరిపి తిరిగి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరిన పవన్ ఫ్యాన్ గుర్తు కోటేయండి అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఆనకపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. మండలంలో ఊడేరు పంచాయతీ అల్లిఖారుడుపాలెం గ్రామాల్లో ఇంటికి ప్రచారంలో పాల్గొన్న భరత్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాడూరు నియోజకవర్గంలో పర్యటించిన కూటమి అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ బాన్స్దేవ్ నివాసానికి విచ్చేసిన గీతకు పూలమాలలతో స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 6వ రోజు చీకటిమునిపల్లి నుండి ప్రారంభమైంది. ములుగల చెరువు పెద్దపాలెం మీదుగా వేపూరుకోట బుర్రకాయలకోట క్రాస్ గొల్లపల్లి అంగళ్లు చేరుకుంటుంది. అంగళ్లు దాటిన తర్వాత సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 3:30 మదనపల్లి చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రాండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్ రోడ్, బోయకొండ క్రాస్, చౌడపల్లి, సోమల మీదుగా అమ్మవారిపల్లి శివార్లో రాత్రి బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు. చీకటిమునిపల్లి స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కదిరి నియోజకవర్గం గాండపేట గ్రామ మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం గంగాధర్, మదనపల్లి టీడీపీ మైనార్టీ నేత ముబసిర్ అహ్మద్, చీకటిమునిపల్లి స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత, ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ 4వ రోజుకు తన పర్యటన కొనసాగించారు. హెలికాప్టర్లో గొల్లప్రోలు చేరుకున్న ఆయన జన సైనికులు, అభిమానులతో ర్యాలీగా పిఠాపురం పట్టణం పశువుల సంత మీదుగా ఆంధ్ర బాప్టిస్ట్ సెంటరీ చర్చికు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. చర్చిలో ప్రార్థన జరిపి తిరిగి అక్కడి నుండి ర్యాలీగా మాధవపురం మీదుగా కొత్తపల్లి మండలం నాగులాపల్లి, పొన్నాడు చేరుకున్నారు. అక్కడి నుండి కాలినడకన వెళ్లి ప్రసిద్ధమైన బషీర్ బీబీ ఔలియా దర్గాను సందర్శించారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థన నిర్వహించారు. కొద్దిసేపు అక్కడి ప్రజల్ని కలిసి మాట్లాడారు. అనంతరం అక్కడి నుండి మూలపేట, కొత్తపల్లి మీదుగా కుమారపురంలోని హోటల్ గోకులం గ్రాండ్కు చేరుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అడుగడుగున పవన్ కళ్యాణ్కి బ్రహ్మరథం పట్టారు. కూటమి కాకినాడ ఎంపీ, ఉమ్మడి అభ్యర్థి జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్, జన సైనికులు, వీర మహిళలు ఇందులో పాల్గొన్నారు. దేవుని యొక్క హృదయములో రాజు యొక్క ఆలోచనని, కనికరమును ప్రేమించడం, దేన మనస్సు కలిగి ఊర్లో నడుస్తున్నంత వరకు చుట్టుపక్కల లాస్ ఏంజలీస్ పోయినప్పుడు అక్కడ ముఖ్యంగా క్రీస్తు కాన్షియస్నెస్ ఉంటుంది. యోగానంద గారు కూడా క్రీస్తు కాన్షియస్నెస్ చెప్తారు. కృష్ణ కాన్షియస్నెస్, క్రీస్తు కాన్షియస్నెస్, ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించగలరు. నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా, ఏ ధర్మంలో చూసినా, మా ఇంట్లోనే మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ. అందుకే నేను ఎప్పుడు కూడా మన విశ్వాసాలు వేరు, మానవత్వం మొత్తం ఒకటి అనుకుంటాను. ఇక్కడ మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కావాలి.
ఆశీర్వచనాలు కాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇక్కడ నాకు డాక్టర్ ఎలీషా గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. డీటెయిల్స్ చూస్తే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, జగనన్న రుణం తీర్చుకోండి అని ఎన్నికల ప్రచారంలో మలసల భరత్ ఓటేలను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ కుమార్ అనకాపల్లి మండలం ఊడేరు పంచాయతీ అలీఖానుడుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడారు. ఈ ప్రచార కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవిందు, ఎంపీపీ గొర్ల సూరిబాబు, పలక రవి, గొల్లవిల్లి శ్రీనివాసరావు, కలక గున్నయ్య నాయుడు, సర్పంచ్ సిరిగిరి శెట్టి కృష్ణమోహన్, సకల సంతోష్, సకల అప్పారావు, మజ్జి వెంకట అప్పారావు, చొంప హనుమంతు, పిల్ల రమేష్, ఈ ఈశ్వరరావు, సిరిగిరి శెట్టి గోవిందు, ఈలప్ప, అప్పారావు, బొబ్బది శ్రీను, పల్ల తాతారావు, అల్లం శంకర్రావు, చిరికి సత్యనారాయణ, సుంకర్ రవి, బాదపు తాతారావు, ఒమ్మి మధు, పల్లెల సాయి కిరణ్, బాదపు వరికృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి మండలంలోని ఊడేరు పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల్లో గడప గడపకి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ పంచాయతీ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే చుట్టుపక్కల పంచాయతీల్లో ఉన్న సర్పంచులు కానీ నాయకులు కానీ అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి గడపకి వెళ్ళాం. మా నాయకులు అందరం, కార్యకర్తలు అందరం కలిసి ప్రతి ఒక్కరు కూడా హారతులతో ఆశీర్వదించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా అలాగే ముత్యాల నాయుడు గారిని ఎంపీగా గెలిపిస్తామని అందరూ మాట ఇచ్చారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. అయితే ప్రతి పెన్షన్ తీసుకునే అవ్వతాతలు కానీ అమ్మలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తున్నారు 1వ తారీఖున వచ్చేది మాకు ప్రతి నెల 5 సంవత్సరాల నుంచి 1వ తారీఖున వచ్చే పెన్షను చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పార్టీ వాళ్ళు చేసిన కంప్లైంట్ వల్ల, వాళ్ళు చేసిన కేసు వల్ల ఈరోజు 2వ తారీఖు వచ్చినా కానీ పెన్షన్ రాకుండా మమ్మల్ని అందరినీ సచివాలయాల చుట్టూ తిరిగి పెన్షన్లు తెచ్చుకోమంటున్నారని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే చెప్పాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే 2 నెలల్లో ఈ వాలంటీర్లు అందరూ కూడా 1వ తారీఖున వాళ్ళ ఇంటికి 5 గంటలకల్లా ఏ విధంగానైతే 5 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇచ్చారో అదేవిధంగా పెన్షన్ మళ్ళీ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇవ్వడం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత సాలూరు నియోజకవర్గంలో పర్యటించారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ బంజిదేవ్ నివాసానికి వీచేసిన అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన వెంటనే సాలూరు నియోజకవర్గ ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం రాష్ట్రాల్లో వైసీపీ హయాంలో నిర్వీర్యం అయ్యాయని, గిరిజనుల జీవితాలు దయనీయంగా ఉన్నాయని, గిరిజనుల బాగు కోసం నా శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. జీవో నంబర్ 3 ద్వారా గిరిజనులు ఇబ్బంది చేస్తున్నారు. వైసీపీ స్థానిక మంత్రులు ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మీటింగ్ సైతం నిర్వహించడం లేదని తెలిపారు. గీత వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఉన్నాయండి సమస్యలు, అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మనం ఏదైతే టేకప్ చేసామో విద్యా, వైద్యం రెండూ కూడా కొంతవరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ 5 సంవత్సరాలుగా కుంటుపడిపోయిన విషయం చూస్తాము. రెండోది రోడ్లు మనం ఏదైతే 5,000 కోట్లు తెచ్చుకుని గ్రామాలకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసామో అవన్నీ కంప్లీట్ గా స్తబ్దుతున్నాయి. ఈ రోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి. ఒక్క నేషనల్ హైవే, అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది. ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న నిధులే తప్పితే ఇప్పుడు జరగట్లేదు. రెండోది సప్లైన్ నిధులు మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబడి అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్ గా దుర్లభంగా ఉన్నాయి. అండ్ అక్రమ మైనింగ్ అయితే మైనింగ్ మాఫియా, గంజాయి మాఫియా, అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసే పరిస్థితి చూస్తాం. యువతకు ఉపాధి లేక ఈరోజు పక్కదోవలు తప్పి ఎంత ఇబ్బంది పడుతున్నామో, అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది 5 సంవత్సరాల్లో. ఈ అన్యాయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్ కావాలి. అదే కాకుండా గృహం, ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించుకున్నారో ఈ 5 సంవత్సరాలుగా ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి. ఈ నెల 5వ తేదీన అనకాపల్లిలో నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి రోడ్ షోని విజయవంతం చేయాలని ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ బీజేపీ, జనసేన, టీడీపీ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తారీఖున జరిగే పవన్ కళ్యాణ్ రోడ్ షో గురించి చర్చించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీల గోవిందతో పాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం స్థానిక రింగ్ రోడ్ గల జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత నెల 30వ తేదీన పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన వారాహి విజయబేరి యాత్రను ఉత్తరాంధ్రలో అనకాపల్లితో పాటు నెల్లిమర్ల,
ఎలమంచిలి పెందుర్తి ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనకాపల్లిలో 5వ తేదీన సాయంత్రం రోడ్ షోతో పాటు నెహ్రూ జంక్షన్లో బహిరంగ సమావేశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలను సంయుక్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల వారు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. నేడు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 30వ తారీఖున వారాహి విజయభేరి అనే జయతయాత్ర మొదలుపెట్టారు. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో నెల్లిమర్ల, అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వారి ప్రచార కార్యక్రమాలు, వారాహి విజయభేరి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అనకాపల్లి అయితే 5వ తారీఖున సాయంత్రం ఉంటుంది ఒక రోడ్ షో తర్వాత నెహ్రూ చౌక్లో బహిరంగ సమావేశం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థులు ఇటు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి అనకాపల్లి జిల్లా సభవరం మండలంలో ప్రతి నెల ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పెన్షన్లు ఈ నెల 3వ తేదీ నుండి పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీఓ రామ్మోహన్ రావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలోని 20 సచివాలయాలకు సంబంధించి 8,364 మంది పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్ పర్యవేక్షణలో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పెన్షన్లు పంపిణీలపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. మండలంలో 306 మంది వాలంటీర్లకు ప్రభుత్వం పంపిణీ చేసిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, డివైజులు ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగిందని వాటిని జిల్లా కలెక్టర్కు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఓ షేక్ బాబురావు పాల్గొన్నారు. కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నెల నుండి వాలంటీర్స్కి నగదు సంబంధిత పంపిణీ ఏమో ఆఫ్ చేయమనిసి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్లో భాగంగా ఈ నెల నుండి వాలంటీర్స్ ఏమో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయరు. ఆ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని సచివాలయం స్టాఫ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. సచివాలయం హెడ్ క్వార్టర్లో సచివాలయం స్టాఫ్, పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్, మిగతా 8 మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి సచివాలయం హెడ్ క్వార్టర్లోనే ఈ నెల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చినంత వరకు ఈ పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. మన మండలానికి సంబంధించి ప్రతి నెల మనం 8,364 పెన్షన్స్ ఏమో ప్రతి నెల కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. 2,44,44,500 రూపాయలు ఇది క్యాష్ అనమాట. ప్రతి నెల డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఏమైనా చనిపోయినవి కానీ మైగ్రేషన్ ఏమైనా ఉంటే ఆ నెలకు ఎంత బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ ఏమో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న మాకు డైరెక్షన్స్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తామంటూ ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో 28 మంది వాలంటీర్లందరూ మూకుమ్మడి రాజీనామా చేశారు. రాజీనామాలు చేసిన అనంతరం గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డిని గోపాలపురం గ్రామంలో స్వగృహం వద్ద కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కుటిల రాజకీయాలు, కుతంత్రాలు నరాన నింపుకున్న చంద్రబాబు నాయుడు 2014 ఇచ్చిన హామీల మేనిఫెస్టోను మాయం చేసి ప్రజల్ని మోసం చేసినట్టే మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమయ్యారని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు వారికి చేరువ చేస్తూ నిరంతర సేవ చేస్తున్న గ్రామ వాలంటీర్లను నిత్యం ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారని, తెలుగుదేశం ఓటమి ఖాయం అవడం వల్లే వాలంటీర్లకు వారు భయపడుతున్నారని, ప్రతి నెల 1వ తేదీన అవ్వతాతలకు, వితంతువులకు, ప్రత్యేక ప్రతిభావంతులకు పెన్షన్ ఇచ్చే వారమని, వారికి పెన్షన్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా వరుస ఫిర్యాదులు చేయించి వాలంటీర్లు అడ్డుకున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో వాలంటీర్లు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని, మాకు సమాజంలో ఒక గౌరవం కల్పించడం మన కార్యకర్త సోదరులతో కలిసి జగనన్న గెలుపు కోసం కృషి చేస్తామని రాజీనామా చేసిన వాలంటీర్లు తెలియజేశారు. చెవుళ్ళంక గ్రామం నుంచి వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి వారంతా కూడా స్వచ్ఛందంగా సుమారు 28 మంది రాజీనామా చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఏమిటి దీనికి కారణం అనేటువంటిది ఒకసారి చూస్తే, మరి ఏ ప్రభుత్వమైనా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడం కోసం అనేక రకాల ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు జన్మభూమి కమిటీలను పెట్టి వారు ప్రయత్నం చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు గుర్తింపు ఇవ్వాలి, వారికి ఒక గౌరవం కల్పించాలని ఆలోచన చేసి వారందరికీ ఒక అవకాశం ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పి, తద్వారా ఎవరైతే తమ పనులు వారు డైరెక్ట్గా వెళ్ళి పంచాయతీకి వెళ్ళి చేసుకోలేకపోతున్నారో
అటువంటి వారికి అండగా దండగా ఉండాలని, వారికి అవసరమైతే దరఖాస్తులు పూర్తి చేసి పట్టుకెళ్ళి సచివాలయంలో ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి ఇవాళ పేద ప్రజానీకానికి, ముఖ్యంగా ఎవరైతే అంగవైకల్యం చెందినటువంటి వారు, అలాగే వితంతువులు, మరి ముఖ్యంగా సమాజం అంతా గౌరవించేటువంటి వృద్ధులు, అటువంటి వారికి పెన్షన్లు ఇవ్వడంలో కానీ ఇవన్నీ ఈ పనులు చేయాలని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. సరే, వ్యవస్థ అయితే నెలకొల్పాడు, కానీ ఆ వ్యవస్థలో పనిచేసిన ప్రతి వాలంటీరు, ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వాలంటీరు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు తేవడమే కాదు, ఈ యొక్క ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మన కరోనా సమయంలో మరి వారి ప్రాణాలు తెగించి మరి ఆ రోజు కూడా సర్వీస్ చేయడం, అనేక మరి సంస్థలు ఈరోజు మరి వాలంటీర్ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు, పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, భాజపా పదాధికారి తమ్మనంపూడి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఈ నెల 3వ తేదీన నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని, కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కృషి చేసి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, అలమూరు 4 మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అనగానే గుర్తుకొచ్చేది పెన్షన్. పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది కీర్తి చేసుల నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అసలు పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. తెలుగుదేశం హయాంలో 35 రూపాయలతో పెన్షన్ ప్రారంభిస్తే దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలకు తీసుకువెళ్లారు. ఆ 75 రూపాయల పెన్షన్ని రాజశేఖర రెడ్డి గారు 125 రూపాయలు కేవలం పెంచి 200కు తీసుకొచ్చారు. ఆ 200ని 1000 చేసి దాన్ని రెట్టింపు 2000 చేసి, అంటే 1800 ఒక్కసారిగా పెంచి చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించారు. ఆ 2000 పెన్షను మేము అధికారంలోకి వస్తే 3000 చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము కూడా చెప్పాం. మేము వచ్చుంటే వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాట తప్పి మడం తిప్పి. నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజాగలం అనే పేరుతోని అనేక కార్యక్రమాలు, సమావేశాలు ఇప్పటికే నిర్వహించడం జరుగుతుంది. సుమారు 15 పబ్లిక్ మీటింగ్స్ ఇప్పటిదాకా పూర్తి చేసుకోవటం జరిగింది. మరి జోన్ 2కు సంబంధించి ఎల్లుండి అంటే 3వ తారీఖు సుమారు 12 గంటల సమయానికి కొత్తపేటకు వచ్చే అవకాశం ఉంది. మరి సాయంకాలం 3:30కి బహిరంగ సభ రావులపాలెంలో జరిగే అవకాశం ఉంది. అది ఎక్కడ వెన్యూ అది కూడా ఇప్పుడు నిర్ణయించబడుతుంది. పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి, అదేవిధంగా అదే రోజు సాయంకాలం 6 గంటల సమయానికి రామచంద్రాపురంలో కూడా ఈ ప్రజాగలం బహిరంగ సభ జరుగుతుందండి. అదేవిధంగా 4వ తారీఖు మరి రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి అనకపల్లి మండలం మారేడుపూర్ గ్రామంలో అనకపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్సల భరత్ కుమార్, సతీమణి నివేదిత మరియు అనకపల్లి ఎంపీపీ గోర్లి సూరిబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గడప గడపకు వెళ్లి ఓటర్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. మే 11న జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా మల్సల భరత్ కుమార్ను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్సల భరత్ కుమార్, సతీమణి నివేదిత మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ముఖ్యమంత్రిగా
మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. ప్రతి నెల 1వ తారీఖున అవ్వతాత ముఖంలో ఆనందం చూసే వాళ్ళమని, అలాంటిది ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కేవలం వారిపై కక్ష గట్టి అవ్వతాతలకు పెన్షన్ రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అనకాపల్లి ఎంపీపీ గొర్రెల సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే అవ్వతాతలకు, దివ్యాంగులకు, వితంతువులకు పెన్షన్ రాకుండా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అవ్వతాతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చీగల నూఖరత్నం, కృష్ణమూర్తి, గంగుపాము, నాగేశ్వరరావు, మలసాల కుమార్, రాజా, సురేష్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో మేము వచ్చిన ఏరియా పేరు మారేడ్పూర్ ఎస్సీ కాలనీ. మన మండల్ ప్రెసిడెంట్ గొర్రెల సూరిబాబు గారితో అండ్ ఎక్స్ సర్పంచ్ కృష్ణమూర్తి గారితో ఇక్కడికి వచ్చాము. వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా, మీరు ఎందుకు వచ్చారు, అసలు మాకు జగనన్న ఇచ్చిన పథకాలు చాలు, మీరు మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మేము మా ఓటు జగనన్నకే అంటున్నారు. ఒకటే అండి, మన కోరికలు అడిగితే తీర్చేది భగవంతుడు కూడా అన్నీ తీరుస్తాడో లేదో తెలియదు, కానీ మన జగనన్న మటుకు మన కోరిన ప్రతి కోరిక తీర్చాడు. ఇల్లు అవనియండి, స్కూల్ అవనియండి, అంటే స్కూల్ కూడా కార్పొరేట్ స్టైల్లో, ఆరోగ్యం అవనండి, ఒక డబ్బులు ఉన్న వాళ్ళకే ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు, అలాంటిది పేదోళ్ళకు కూడా ఆయన ఫ్యామిలీ డాక్టర్ని పెట్టారు. రైతులకు అవనియండి, రైతు భరోసా కేంద్రాలని, మధ్యలో ఇంకెవరూ లేకుండా డైరెక్ట్గా పంట అమ్ముకోవడానికి, అండ్ కెలామిటీస్ వస్తే ఇచ్చేది కూడా రైతు బీమా అని, ఇలా ఒకటి కాదు, ఆసరా, చేయూత అన్నీ కూడా, ఆరోగ్య. ఉగాది పండుగను పురస్కరించుకుని రావులపాలెం ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11వ తేదీల్లో 24న ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నామని సిఆర్సి రూపశిల్పి కాటన్ కళా పరిషత్ కన్వీనర్ డాక్టర్ గొలుగురి వెంకటరెడ్డి, సిఆర్సి అధ్యక్ష కార్యదర్శులు తాడి నాగమోహన్ రెడ్డి, అశోక్ రెడ్డి తెలిపారు. స్థానిక సిఆర్సి ఓల్డేజ్ హోం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మరుగున పడుతున్న నాటక రంగానికి ప్రోత్సాహం అందిస్తూ ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి గౌరవ అధ్యక్షుడిగా గత 23 ఏళ్లుగా ప్రతి ఏటా ఉగాదికి నాటక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఉగాది పండుగ రోజున ఏప్రిల్ 9వ తేదీ నుండి 3 రోజుల పాటు రావులపాలెం సిఆర్సి ఆడిటోరియంలో 8 నాటికల ప్రదర్శన ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ కళా పరిషత్ల కళాకారులు ఈ నాటికల్ని ప్రదర్శిస్తారని తెలిపారు. 9వ తేదీన పెదకాకాని గంగోత్రి వారి అస్థికలు, కొప్పోలు పండు క్రియేషన్స్ వారి పక్కింటి మొగుడు, కరీంనగర్ చైతన్య కళాభారతి వారి చీకటి పువ్వు, హైదరాబాద్ సిరిమువ్వ కల్చరల్ వారి థింక్ హైదరాబాద్, మల్లాది క్రియేషన్స్ వారి చీకట్లో చంద్రుడు, గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇంద్రప్రస్థం, విజయవాడ మైత్రి కళా నిలయం వారి బృందం నాటికలతో పాటు రావులపాలెం సిఆర్సి కళా పరిషత్ ఆధ్వర్యంలో కృష్ణాంజనేయం నాటక ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సిఆర్సి డైరెక్టర్లు కె సూర్య, చిన్నం తేజారెడ్డి, ఎన్ వీరరాఘవరెడ్డి, పిఎస్ఎన్ రెడ్డి, పరిషత్ నిర్వాహకులు పల్లివేల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ పక్కన చలివేంద్ర ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఇయర్ కూడా చలివేంద్రం స్టార్ట్ చేస్తాము. తప్పనిసరిగా రోజు అందరూ కూడా రావాలి. ముందుగా గత 24 సంవత్సరాల నుంచి ఈ సిఆర్సి కాటన్ కళా పరిషత్ ప్రతి ఉగాదికి సిఆర్సి తరఫు నుంచి మనం కండక్ట్ చేస్తున్నాము. మన 2 స్టేట్స్లోని ఎక్కడే లేని విధంగా ఈ కళా పరిషత్ మన జీబీఆర్ గారి ద్వారాని, అలాగే తనికెళ్ల భరణి గారు ఆధ్వర్యంలోని, అలాగే మన సిఆర్సి ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ఎంతో ఘనంగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడి నుంచో, విజయవాడ నుంచి, అలాగే వైజాగ్ నుంచి వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని నవ్యాంధ్రప్రదేశ్ని ఈ దేశంలోని నవ్వుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుండి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని గాజువాక నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు 66వ వార్డు టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బాబు సూపర్ 6 ద్వారా అభివృద్ధి మరియు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని పల్లా అన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటింటికి తీసుకొచ్చే ఒక బృహత్తరమైన పథకాలతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ నాయకత్వంలో ఉన్న కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన గాజువాక ఇన్ఛార్జి కోన తాతారావు, జనసేన నాయకులు గడసల అప్పారావు, గంధం వెంకట్రావు, వార్డు టీడీపీ నాయకులు గోమడ వాసు, మహమ్మద్ రఫీ, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో మహిళలు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 66 ప్రచారం చేసుకెళ్తున్నాం అండి. ఈరోజు అనూహ్యంగా ఉంది ప్రచారం, అంటే స్పందన. ప్రజలందరూ కూడా
ఒక ఈ రాక్షస పాలన నుంచి మాకు విముక్తి దొరుకుతుంది. ఈ రాష్ట్ర సంపద దోసుకున్నటువంటి ఒక గజ దొంగ నుంచి ఈ రాష్ట్రం విముక్తి చెందుతుంది. అలాగే అరాచక పాలన నియంత్ర పోకలతో ఎత్తినటువంటి వ్యక్తి వారి నుంచి విముక్తి చెందుతుందని చెప్పేసి ప్రజల కళలో ఆనందం. ఎక్కడికి వెళ్ళినా స్పందన అనూహ్యం. ఎక్కడికి వెళ్ళినా సరే స్వచ్ఛందంగా జనం వస్తున్నారు, ఆరత పడుతున్నారు, స్వాగతిస్తున్నారు. మీకు ఖచ్చితంగా విజయం మీదే అని చెప్తూ నీకు రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ఖచ్చితంగా అధికారం వస్తుందని చెప్పేసి ఇటు తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, అలాగే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నాయకులు, అభిమానులు వీరందరూ కూడా చాలా కోలాహలంగా మా ప్రచారం సాగుతుంది. మాకు చాలా నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా ఇదే జనసేన టీడీపీ కూటమి వైపు చూస్తారని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం స్థాపించుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఓకే. రావులపాలెం గ్రామానికి చెందిన గొల్లపల్లి భాగ్యరావు ఆయన కుమారులు గొంతెలమ్మ గుడి సంఘం ప్రెసిడెంట్ గొల్లపల్లి రాజశేఖర్, గొల్లపల్లి అభిషేక్, లోకేష్ తదితరులు సుమారు 100 మంది కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఏ విధమైన భేదాలు చూడకుండా అర్హులైన ప్రజలందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు నియోజకవర్గంలో దళితుల్ని సొంత కుటుంబ సభ్యులుగా భావించే చీర్ల జగ్గిరెడ్డి గెలుపుకు కృషి చేస్తామని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా చీర్ల మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అని, పార్టీలో చేరిన వారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీలో యువత భారీగా చేరడం శుభసూచకమని పేర్కొన్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి చీర్ల జగ్గిరెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నా తండ్రి గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీలో స్వాతంత్రపడయ్యారు. తర్వాత మళ్ళీ సీట్ రాకపోతే నా తండ్రి గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఎన్ని రకాల కష్టాలు పడ్డారో నాకు ఇక్కడ మున్నడి గారికి చాలా మంది వేదిక మీద పెద్దలందరికీ తెలుసు. అట్లాంటి యుద్ధాలు, అట్లాంటి ఎత్తు పల్లాల్లో కూడా మీ కుటుంబానికి మేమున్నాం. దళితుల నియోజకవర్గంలో ఉన్నంతకాలం చెట్ల కుటుంబం ముందుకు అడుగేస్తుంది అనేటువంటి ధైర్యాన్ని మాకు ఇచ్చినటువంటి వారు మీరని చెప్పి సందర్భంగా ఆలోచిస్తూ ఉన్నారు. మాటలు కాదు. ఇండిపెండెంట్గా పోటీ చేయడం అంటే ఒక వ్యక్తికి 0 నుంచి ఓట్లు మొదలవ్వాలి. ఏదో పార్టీలో పోటీ చేస్తే ఓగదుంపగా కొన్ని ఓట్లు వస్తాయి, ఆ తర్వాత కొన్ని ఓట్లు వారికి పడతాయి, నెక్కుతుంటారు. మిగిలిన నియోజకవర్గాల్లో కానీ, ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ, లేదా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల రాజకీయాలు కానీ వేరు. కానీ కొత్తపేట నియోజకవర్గ రాజకీయం పూర్తి విభిన్నంగా ఉంటుంది. దానికి ప్రధానమైన కారణం ఆ రోజు నుంచి అణగారిన వర్గాల్లో, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో, అలాగే అన్ని కులాలలో పేదవాళ్లతో నా తండ్రి గారికి ఉన్న సత్సంబంధాలు ఈ రోజు కూడా నాకు శ్రీరామ రక్షగా ముందుకు ప్రయాణింపజేస్తున్నాయి. అందుచేతే మాట్లాడిన వక్తలు మాట్లాడుతూ ఇక్కడ ఎందుకు కోట్లు ఇచ్చారు, డ్రైన్ కట్టారు, రోడ్డు కట్టారు అనే మాట చెప్తున్నారు. ఎంత ఇచ్చినా తీర్చుకున్న రుణం మీదని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుచేతే ఇవాళ ఛాలెంజ్ చెప్తున్నా, ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, ఏ ప్రాంతంలో జరిగినటువంటి పనులు ఇక్కడ ఇందిరా కాలనీలో జరిపించామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. దానికి కారణం మన మాట గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. సుమారు 28 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఇబ్బంది ఉండి, స్థానికంగా ఇబ్బంది ఉంటే ఢిల్లీ వెళ్ళి తీసుకొచ్చేటువంటి రోడ్డు ఏదైతే ప్రధానమైన డ్రైన్ కానీ, లేదా ఉన్నటువంటి ముందున్నటువంటి రోడ్డు కానీ, ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక రోడ్లు కానీ, ఇవన్నీ సెంట్రల్ సిఆర్ఎఫ్ నిధుల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా మంజూరు చేయించి ఏది ఏమైనా కొన్ని ప్రజలకు రుణం తీర్చుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీకటిమణిపల్లి నుండి తిరిగి ప్రారంభమైన ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. జగన్ను చూసేందుకు ములకల చెరువు, పెద్దపాలెం మీదుగా వేపూరుకోట, బుర్రకాయలకోట ప్రాంతాల్లో దండోపదండాలుగా వచ్చిన చెరువు. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేనాని. ఆంధ్ర బాప్టిస్ట్ సెంటరీ చర్చిలో ప్రార్థన జరిపి తిరిగి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఆనకపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల. మండలంలో ఊడేరు పంచాయతీ అల్లిఖారుడుపాలెం గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న భరత్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాలూరు నియోజకవర్గంలో పర్యటించిన కూటమి అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి.
మాజీ ఎమ్మెల్యే ఆర్పి బాన్స్దేవ్ నివాసానికి విచ్చేసిన గీతకు పూలమాలలతో స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వార్త.